హాయ్ అండి, మా స్కూల్కి హాలిడేస్ ఇచ్చడం వల్ల మా ఫాదరు మహాబలిపురం ట్రిప్ వేశారు. సో మేమైతే ఫస్ట్ క్రొకడైల్ బ్యాంక్ వెళ్ళాము. అక్కడ చాలా క్రొకడైల్స్ అండ్ స్నేక్స్ ఉన్నాయి. సో మేము అక్కడ చాలా నాలెడ్జ్ అయితే తెలుసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మేము గేట్ దాటాం. ఫస్ట్ అక్కడ చూసేసరికి ఇప్పుడు చూడండి ఎన్ని క్రొకడైల్స్. ఇది వచ్చేసి మనం క్రొకడైల్ 3D అన్నమాట. ఇప్పుడు మేము ఇక్కడ ఫోటోలు దిగాము వెళ్ళేటప్పుడు. చూడండి ఎన్ని టాబేల్లో 1 గారు 2 3 4 అమ్మమ్మ. ఇది వచ్చేసి క్రొకడైల్ ఉండే ప్లేస్ అండి. చూడండి ఎన్ని క్రొకడైల్స్ ఉన్నాయి. ఒక దగ్గర మునిగిపోతుంది అక్కడ నీళ్ళలో. వాళ్ళకి సపరేట్గా అక్కడ లేక్ ఇచ్చారు అండ్ వాళ్ళు అక్కడ స్విమ్ చేస్తూ బయటకు ఉన్నాయి. వాళ్ళకి ఇష్టం వాళ్ళు చేసుకుంటాయి, కానీ అవి చాలా డేంజరస్. సో నాకు కొంచెం చూడంగానే కొంచెం భయం వేస్తుంది. అసలు నాకు భయమే లేదు, అసలు అక్కకు భయం వేస్తుందంట. ఈ క్రొకడైల్ గురించి ఎలా చూస్తున్నాం మళ్ళీ. కొన్ని అయితే చూసి పైకి వచ్చేస్తున్నాయి. ఇది చూడండి అసలు మేమందరం చూస్తున్నామండి. చిన్నకలు చాస్తాయి అయినా వాన్ అనిపించలేదు మాకు. చూడండి అన్ని అక్కడ మటన్ వేసుకుంటే అన్ని పరిగెత్తి ఇప్పుడు అన్ని ఒట్టు మీదకి వచ్చాయండి. ఆ స్మెల్ చూసి ఎగురుతున్నాయి అవి కావాలని. మనకన్నా చాలా ఆకలిగా ఉంటుంది కదా. ఇది చూడండి ఎలా పరిగెత్తుకుంటూ వచ్చేసారు నీళ్ళలోంచి. అది చూడండి ఎలా లేకున్నది. సో ఇప్పుడు వాళ్ళకి ఇలా లంచ్ పెట్టే టైం అని, కానీ ఇంకా అవ్వలేదు. ఇప్పుడు వచ్చాడు ఆయన. ఇప్పుడు చూడండి ఎలా గోడెక్కుతున్నారో. నాకు చాలా భయం వేసింది అది గోడెక్కుతుంటే. ఫస్ట్ క్రొకడైలు తనకే కావాలని గోడెక్కుతుంది. సో భయం వేసింది. అదే కోసం క్యాచ్ చేసేసింది. ఇది చూడండి ఒక క్రొకడైల్ మాత్రమే క్యాచ్ చేస్తుంది. ఎవరికి ఇవ్వట్లేదు అక్కడ ఆ మీట్ ఎవరికి ఇవ్వడం లేదు. సో వాళ్ళకి మీటే వేస్తారు, మీకు ఏమీ వేయరు. సో అటు ఇటు తిరిగి ఆయన వేసేసరికి కొంతమందికి కూడా దొరకలేదు అది. సో అవి చూస్తే నాకు చాలా భయం వేసింది. ఇది చూడండి సో మనం ఇక్కడ వెళ్తుంటే మనకి చాలా నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. స్నేక్ నుంచి పాయిజన్ ఎలా తీస్తారో మాకు చూపించారు. వాటి గురించి కొన్ని నాలెడ్జ్ ఇక్కడ ఇది 3D అండి. మేము గ్లాస్ పెట్టుకుంటే మేము ఇక్కడ ఫోటో దిగుతున్నాము. ఇప్పుడు చూడండి తిరగ తిప్పుతారు. ఇది మేము ఎగ్జిట్ వెళ్తున్నాము. ఇది చూడండి 81 years బతుకుద్దంట. అయినా క్రొకడైల్ తాబేలు తినదంట. క్రొకడైల్ తాబేలు తినలేదంట. సో ఇప్పుడు మేము క్రొకడైల్ దాని నుంచి బయలుదేరామండి. ఇప్పుడు టైగర్ కేవ్ వెళ్తున్నామండి. సో నేను మా మమ్మీ ఒక బైక్, మా డాడీ మా వైఫ్ ఒక బైక్ అండి. ఇప్పుడు మేము వెళ్తూ నేను ఒక వీడియో తీసానండి. ఇక్కడ మేము ఫోటో దిగుతున్నారా బీచ్ కాదా కోలం బీచ్ అని దాని దగ్గరలో ఫోటో దిగుతున్నాము. అయినా అక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఎవరు లేరు. బీచెస్ లో మనం వెళ్ళకూడదు. ఇప్పుడు మేము మధ్యలో లంచ్ లో తీసుకుని ఉంటున్నాం. కొంచెం అయితే వాటర్ కొంచెం కానీ ఉంటుంది. అక్కడ వెళ్ళాలి ఒక హోటల్కి. సో మాకు చాలా ఇప్పుడు మేము టైగర్ కేవ్ వెళ్తున్నామండి. ఇప్పుడు చాలా మాకు ప్రెషియస్ అనిపించింది. మీరు ఇంకా ఏం స్పెండ్ చేస్తున్నారు? చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారండి మన వీడియోలు. మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మేము టైగర్ కేవ్ వచ్చేసాం. టైగర్ కేవ్ లో చాలా రాక్స్ ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉంది. అసలు పడిపోయింది. అమ్మా నా పేరు భయపడినా నేను. సో మేము ఇక్కడ కొన్ని ఫోటోలు దిగాము. చాలా కోనేరులో మేము ఫోటో దిగాము. ఇక్కడ నీళ్ళు ఉండేది. అక్కడ అదేం లేదు, వాడికి అంటే అర్థమైందండి. సో చాలా మంది ట్రిప్స్ బస్సులో వచ్చి చాలా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో మేము ట్రిప్కి వెళ్ళాం. మేము చాలా ఎంజాయ్ చేసాము ఈ టైగర్ కేవ్స్లో. మేము చాలా ఎంజాయ్ చేసాము. సో ఇలా బయటికి వెళ్తుండాలండి హాలిడేస్లో. ఇంట్లోనే ఉండకూడదు, మనకు బోరింగ్ అవుతుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇద్దరండి ఇప్పుడైతే మేము చాలా ఫోటోలు దిగాము. ఇద్దరండి మా అమ్మ మా అక్క నేను ఒక ఫోటో దిగాము. మేము ముగ్గురం ఒక ఫోటో దిగుతున్నామండి. ఇప్పుడు మా వరుణ్ గారు చూడండి ఎక్కి కూర్చున్నానండి. ఇప్పుడు చూడు వాడికి భయం లేకుండా ఎక్కేస్తున్నారండి రాక్స్. అసలు నాకే భయం వేస్తుంది, కానీ వీరికి మాత్రం భయం వేయడం లేదు. అసలు ఎలా ఎక్కుతాడో. నేను వచ్చేసి ఇప్పుడు మేము టైగర్ కేవ్ నుంచి బయలుదేరుతున్నాము. హోటల్కి వెళ్తున్నాము లంచ్కి. ఇప్పుడు మేము రెస్టారెంట్కి వచ్చాము. బార్డర్ పరాటా అని. సో మేము ఇక్కడ బిర్యానీ, నాన్ వెజ్ ఐటమ్స్ అని ఆర్డర్ చేసుకొని తిన్నాము. సో ఇది మాకు బాగా టేస్ట్ అనిపించింది. మేము ఇక్కడ బాగున్నాము. వరుణ్ గారు చూడండి ఎలా టపా తింటున్నారు. సో మా వరుణ్ గారు ఇప్పుడు మేము మహాబలిపురానికి వచ్చేసాము. అలల వల్ల కొన్ని పగిలిపోయినాయండి. సో మేము ఇక్కడ మహాబలిపురానికి వెళ్తున్నాము. సో నా థర్డ్ బర్త్డేకి వచ్చేసి ఆ గేట్లన్నీ లేవు. మా థర్డ్ బర్త్డేకి
నా థర్డ్ బర్త్డేకి వచ్చేసి నేను ఇక్కడికి వచ్చాము మా ఫ్యామిలీ మెంబర్స్ తో అంతా. అప్పుడు ఫోటో దిగినండి, ఇప్పుడు చూసుకుంటున్నాము. ఇప్పుడు మేము నలుగురమే వచ్చాము. కూర్చున్న ప్లేస్ లోనే ఆ కూర్చున్న ప్లేస్ లోనే మేము మహాబలిపురంలో అది టెంపుల్ ఓపెన్ చేసుకుంటున్నారు అనుకున్నాను, కానీ ఓపెన్ చేయలేదు. సో ఇదంతా బ్రోకెన్ శివలింగాన్ని చూసాను, అలల వల్ల బ్రోక్ అయిపోయింది అది. సో అప్పుడు అలా ఉండింది నేను థర్డ్ బర్త్డేకి వెళ్ళినప్పుడు, కానీ ఇప్పుడు అలా లేదు. సో బీచ్ లో అయితే చాలా క్రౌడ్ ఉండింది. సో మేము చాలా జనాలు ఉన్నారండి. ఇప్పుడు కాకపోతే మా బ్రదర్ వచ్చేసి ఆడుతున్నారు. ఇప్పుడు మా మమ్మీ వచ్చేసి ఇప్పుడు మా బ్రదరు అదే 2 హార్స్ ఆడుతున్నారు. హార్స్ కూర్చొని చూస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు బ్లూలోనే చూస్తుంటారండి. ఇప్పుడు మేము జంపింగ్ స్లైడ్ గేమ్ లో ఉన్నాము. సో మేము దీంట్లో అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.